దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగేటువంటి లాభాలు. దేవుణ్ణి మనము విస్తారంగా ప్రేమిస్తే కలిగేటువంటి లాభాలు. మొదటిగా చూసినట్లయితే మనము లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము. ఆమె విస్తారంగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను. ఇక్కడ దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మన యొక్క విస్తారమైన పాపములు క్షమించబడతాయి. ఇక్కడ పాపాత్మరాలైనటువంటి స్త్రీని దేవుడు క్షమించినట్టుగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవునికి మనము ఎరుకైన వారంగా ఉంటాము. మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనము దేవునికి ఎరుకైనటువంటి వారంగా ఉంటాము. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయనను మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయనను మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనలు 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడా కాపాడునని వాక్య భాగము మనకి వివరిస్తుంది. దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని కాపాడేటువంటి వారుగా ఉంటున్నారు. ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని అనేకమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించేటువంటి వారుగా ఉంటారు. దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని విస్తారంగా ప్రేమిస్తాడు. దేవుడు విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగేటువంటి లాభాలు ఏంటంటే, ఒకటి, దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవునికి మనము ఎరకై ఉంటాము. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మన అన్ని పరిస్థితుల నుండి కూడా మనల్ని తప్పిస్తాడు. కనుక దేవుణ్ణి మనందరం కూడా ప్రేమించే వారంగా ఉందాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును కాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును కాక. దేవుణ్ణి విస్తారంగా ప్రేమించేటువంటి వారంగా మనందరం ఉందాము. దేవుడు కూడా మనల్ని విస్తారంగా మనల్ని ప్రేమిస్తాడు. అట్టి ప్రేమను పొందుకునేటువంటి వారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము. క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగినటువంటి బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్యానుసారంగా మనందరము నడుచుకుందాం. ఆమేన్.